వెంటనే అలెగ్జాండర్ సైన్యం నుండి 30 మంది వచ్చి పురుషోత్తముని మెడ చుట్టూ కత్తులు పెట్టి అతన్ని బంధించారు అని తల్లి భారతి సేతుకు చెప్పింది. దానికి సేతు, అమ్మ నాకు అర్థమైంది, అలెగ్జాండర్ మెడలోకి ఆ ముత్యాలహారం ఎలా వచ్చిందో. వైష్ణవదేవి పూజ జరిగిన రోజున పురుషోత్తముని కలవడానికి వచ్చింది అలెగ్జాండర్ భార్యే, తన భర్త ప్రాణాల కోసం వచ్చింది కదా అని అడిగాడు. దానికి ఆ తల్లి, నువ్వు అనుకుంటున్నట్టే ఇప్పటి వరకు ప్రపంచమంతా అనుకుంటుంది, అందుకే నేను అన్నాను చరిత్ర వక్రీకరించబడిందని. అసలు అలెగ్జాండర్ భార్య రుక్సానా తనతో పాటు మన దేశానికి రానేలేదు. ఆ రోజు పురుషోత్తముని దగ్గరికి వచ్చింది అలెగ్జాండర్ భార్య కాదు, తను వచ్చింది కూడా తన భర్త ప్రాణాలు కాపాడుకోవడం కోసం కాదు, తన కొడుకు ప్రాణాలు కాపాడుకోవడం కోసం. అలా వచ్చింది కూడా ఒక భారత స్త్రీ. ఆ స్త్రీ అలా వచ్చిందన్న విషయం అలెగ్జాండర్ కూడా తెలియదు అని చెప్పింది. మరి ఆ రోజు వచ్చింది ఎవరమ్మా? పురుషోత్తముని హారం అలెగ్జాండర్ మెడలోకి ఎలా వచ్చింది? చెప్పమ్మా, చెప్పు, త్వరగా చెప్పు అని అడిగాడు. దానికి ఆ తల్లి, కంగారు పడకు నాన్న, నేను చెప్తాను, అది చాలా పెద్ద కథ కాబట్టి ఈరోజు కాదు, ఇప్పుడు నువ్వు హాయిగా